హాయ్ హలో అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను కొన్ని శ్లోకాలు వాటి అర్థాలు చెప్పబోతున్నాను. మొదటిగా ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. అర్థం దేవుని కుమారుడైన ప్రభునకు నమస్కారం, అనగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఓం శ్రీ ఉమత్యజాయ నమః అనగా దాని అర్థం ఆత్మ ద్వారా జన్మించిన ప్రభునకు నమస్కారం, అనగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఓం శ్రీ కన్యసుతాయ నమః, దాని అర్థం కన్యకు జన్మించిన ప్రభునకు నమస్కారం, అనగా యేసుక్రీస్తు కన్య అయిన మరియమ్మకు జన్మించాడు. ఓం శ్రీ దరిద్ర నారాయణాయ నమః అనగా దాని అర్థం పేదల కొరకు తనను తాను తగ్గించుకున్న ప్రభునకు నమస్కారం, అనగా యేసుక్రీస్తు మనందరి కొరకు దీనుడాయను. ఓం శ్రీ విరిదిజ్ఞాయ నమః అనగా దాని అర్థం ధర్మశాస్త్రం ప్రకారం నడిచిన ప్రభునకు నమస్కారం, అనగా యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఓం శ్రీ పంచగావ్యాయ నమః అనగా దాని అర్థం పంచగావ్యములతో సంబంధమున్న ప్రభునకు నమస్కారం, అనగా యేసుక్రీస్తు తన శరీరమందు 5 గాయములను పొందాడు. ఓం శ్రీ వృక్షశ్రులారుడాయ నమః అనగా దాని అర్థం వృక్షమునకు ఎత్తబడిన ప్రభునకు నమస్కారం, అనగా యేసుక్రీస్తు శిలువ బలి అయ్యాడు. ఓం శ్రీ మృత్యుంజయాయ నమః అనగా దాని అర్థం మరణమును గెలిచిన ప్రభునకు నమస్కారం, అనగా యేసుక్రీస్తు మృతులలో నుండి 3వ దినాన తిరిగి లేచాడు. సహస్రవరిలో మన యేసుక్రీస్తు. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.